ఈరోజు అర్ధ విపరిణామానికి సంబంధించినటువంటి అంశాలు మనం తెలుసుకుందాం. అర్ధ విపరిణామం అంటే ఏంటంటే మార్పు. పరిణామం అంటే మామూలుగా మార్పు అనేటువంటి అర్థం వస్తుంది. మరి ఈ మార్పు అనేది భాషలో వర్ణాలకు కావచ్చు, ధ్వనులు కావచ్చు, వాక్య నిర్మాణం కావచ్చు, ఇవి ఒకటేమిటి, ప్రతీదీ మారినట్లుగానే అర్థాలు కూడా మారుతూ ఉంటాయి. ఇలా ఆయా పదాలకు సంబంధించిన అర్థాల్లో కాలక్రమంలో కలిగిన మార్పులన్నీ అర్ధ పరిణామమని అంటారు. అంటే భాషలో వర్ణాలు, ధ్వనులు, వాక్య నిర్మాణము ఒకటేమిటి, ప్రతీదీ మారినట్లుగానే అర్థాలు కూడా మారుతుంటాయి. ఇలా ఆయా పదాలకు సంబంధించిన అర్థాల్లో కాలక్రమంలో కలిగిన మార్పులనే అర్ధ పరిణామం అంటారు. అంటే అర్థబోధను వివరించేది అని అర్థం. అర్ధ విపరిణామం అంటే ఏంటి? మార్పులు. పరిణామం అంటే మార్పు అనేటువంటి అర్థం వస్తుంది. అంటే అర్థబోధను వివరించేది. దీన్ని ఆంగ్లంలో ఏమంటామంటే సెమాంటిక్స్ అని అంటారు. ప్రతి పదానికి కూడా ఒక చరిత్ర అనేటువంటిది ఉంటుంది. ఒక మాటకు ఒకే అర్థం ఉంటుందని అనుకోవడం పొరపాటు. ఒక మాటకు ఒకే అర్థం ఉండవలసిన అవసరం లేదు. అలాగే ఒక అర్థం ఉండడం కూడా మంచిది కాదు. కొత్త కొత్త భావాలు కానీ, ఆలోచనలు కానీ, అవసరాలు వచ్చినప్పుడు ఉన్న పదాలనే కొత్త సందర్భాల్లో వాడడం వల్ల వాటికి కొత్త అర్థాలు ఏర్పడడం ప్రతి భాషలోనూ సహజంగా జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక మాటకు ఒకే అర్థం ఉండడం అనేది ఉండదు. రకరకాల అర్థాలు ఉంటాయి. ఒక పదానికి నానా అర్థం ఉంటుంది, పర్యాయ పదాలు, ఇట్లా రకరకాల అర్థాలు ఉంటాయి. అట్లా ఉండడం వల్లనే ఒక పదానికి చాలా రకాలైనటువంటి అర్థాలు ఉండడం ద్వారానే మనకు కవులు, రచయితలు రకరకాలుగా మనకు విషయాలు రాయడం జరిగింది. కాబట్టి ఇది అర్ధ విపరిణామానికి సంబంధించి, అంటే మనకు మార్పులు, ఒక పదానికి సంబంధించి ఉన్నటువంటి మార్పులు అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు తీసుకుంటే ప్రాచీన కాలంలో ఇల్లు అంటే పూరిల్లు అనేటువంటి అర్థం వస్తుంది. ఏమొస్తుంది? ప్రాచీన కాలంలో ఇల్లు అంటే పూరిల్లు అనేటువంటి అర్థం వస్తుంది. ఆధునిక కాలంలో ఇల్లు అంటే అది తాటాకు ఇల్లు కావచ్చు, పెంకుటిల్లు కావచ్చు, డాబా కావచ్చు, మేడ కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు. ఇలా శబ్దార్థంలో కలిగే పరిణామాన్ని అర్ధ పరిణామం అంటారు. అంటే ఇంతకుముందు ఒక పదం ఉంటే అది ఆ పదానికి మాత్రమే పరిమితమై ఉండేది, కానీ ఇప్పుడు అది విస్తృతార్థంలో ఎక్కువగా వస్తుంది. ఇల్లు అంటే పూరిల్లు అని అనుకునే వాళ్ళం, కానీ ప్రజెంట్ ఈ ఆధునిక కాలంలో ఇల్లు అంటే అది తాటాకు కావచ్చు, పెంకుటిల్లు కావచ్చు, మేడ కావచ్చు, డాబా కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని ఇల్లు అని అనడం జరుగుతుంది. ఇది మనకు అర్ధ విపరిణామానికి సంబంధించినటువంటి భావన. ఇక అర్ధ విపరిణామానికి సంబంధించినటువంటి నిర్వచనాలు కూడా మనకు ఒక రెండు ఉన్నాయి, చూద్దాం. ఇన్నోవేషన్స్ విచ్ చేంజ్ ద లెక్సికల్ మీనింగ్ రాదర్ దెన్ ద గ్రామటికల్ ఫంక్షన్ ఆఫ్ ఏ ఫామ్ ఆర్ క్లాస్డ్ యాజ్ చేంజ్ ఆఫ్ మీనింగ్ ఆర్ సెమాంటిక్ చేంజ్ అనేటువంటిది బ్లూమ్ఫీల్డ్ ఇవ్వడం జరిగింది. ఇన్నోవేషన్స్ విచ్ చేంజ్ ద లెక్సికల్ మీనింగ్ అంటే మనకు ఉన్నటువంటి మీనింగ్ ఏదైతే ఉంటుందో కొత్తగా నూతన ఒరబడి సృష్టించేటువంటి పదాలు, గ్రామాటికల్ వ్యాకరణయుక్తంగా ఉన్నటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి పదాలు, ఇవన్నీ కూడా ఒక పరిణామానికి చోటు చేసుకుంటుంది అనేటువంటిది మనకు బ్లూమ్ఫీల్డ్ ఇచ్చాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇన్నోవేషన్స్ విచ్ చేంజ్ ద లెక్సికల్ మీనింగ్ అనేటువంటిది ఇది మనం గుర్తుంచుకుంటే చాలు. దీనికి సంబంధించినటువంటిది ఇంకా వేరు ఎవరు కూడా నిర్వచనం వేయలేదు అర్ధ విపరిణామానికి సంబంధించి. అదొకటి గుర్తుంచుకుంటే చాలు. ఇక రెండవ దానికి సంబంధించి తీసుకుంటే తెలుగుకు సంబంధించినటువంటి నిర్వచనం తీసుకుంటే పదజాలానికి సంబంధించినటువంటి అర్థంలో కలిగే మార్పును అర్ధ పరిణామమని అంటారు. పదజాలానికి సంబంధించినట్టి అర్థంలో కలిగే మార్పునే అర్ధ పరిణామం అంటారు. అర్ధ పరిణామం అంటే కదా,
అర్థ పరిణామం అంటే షార్ట్గా అర్థం ఏంటంటే అర్థంలో కలిగే మార్పునే అర్థ పరిణామం అంటారు. ఈ నిర్వచనం ఇచ్చింది ఆచార్య జిఎన్ రెడ్డి అనేటువంటి ప్రొఫెసర్ మనకు ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత భాష కాలక్రమాన మారే స్వభావం కలది. కాబట్టి ఒక భాషలో కాలక్రమాన వర్ణాలు వ్యాకరణ నిర్మాణం మారినట్టుగానే పదాల అర్థాలు కూడా మారుతాయి. ఒక భాషలో పదాలలో కల అర్థాలలో వచ్చిన మార్పుని అర్థ పరిణామం అంటారు. మనకి మొత్తం నిర్వచనం ఇచ్చింది ఆచార్య పిఎస్ సుబ్రహ్మణ్యం అనేటువంటి ప్రొఫెసర్ మనకి ఇచ్చాడు. అంటే ఇక్కడ పదజాలానికి సంబంధించి అర్థంలో కలిగే మార్పునే అనేటువంటి నిర్వచనం ఇచ్చింది ఆచార్య జిఎన్ రెడ్డి అనేటువంటిది గుర్తుంచుకోవాలా. అర్థంలో కలిగే మార్పునే అర్థ పరిణామం అంటారని ఆచార్య జిఎన్ రెడ్డి ఇచ్చారు. ఇక్కడ భాష కాలక్రమాన మారే స్వభావం కలది అనేటువంటి గుర్తుంచుకోవాలా. భాషలో కాలక్రమాన వర్ణాలు వ్యాకరణ నిర్మాణం ఈ విషయం గుర్తుంచుకుంటే మనకు ఆచార్య పిఎస్ సుబ్రహ్మణ్యం అనేటువంటి నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఈ రెండు మనకు అర్థ విపరిణామానికి సంబంధించినటువంటి నిర్వచనాలు. నెక్స్ట్ ఇంకోటి బ్లూమ్ఫీల్డ్కి సంబంధించినటువంటి అంశం కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇది ఇక తర్వాత ఇవి నిర్వచనాలకు సంబంధించి మనకు నిర్వచనమేమి రాయమని చెప్పడు. ఒక నిర్వచనాన్ని ఇచ్చి ఈ నిర్వచనాన్ని ఎవరు మనకు తెలియజేసింది అని అడుగుతాడు. అర్థంలో పదజాలానికి సంబంధించినట్టు అర్థంలో కలిగే మార్పునే అర్థ పరిణామం అంటారని ఎవరన్నారు? ఆప్షన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో జిఎన్ రెడ్డి అనేటువంటిది గుర్తుంచుకోవాలి. ఇంకొకటి భాషా కాలక్రమాన మారే స్వభావం కలది కాబట్టి భాషలో వర్ణాలు వ్యాకరణ నిర్మాణం అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకుంటే ఆచార్య పిఎస్ సుబ్రహ్మణ్యం అనేటువంటిది గుర్తుంచుకోవాలా. ఇవి తెలుగుకు సంబంధించినటువంటి నిర్వచనాలు. ఇక ఈ అసలు పాశ్చాత్య విద్వాంసులకు సంబంధించినటువంటి వారు మనకు ఈ అర్థ విపరిణామానికి సంబంధించినటువంటి అంశం ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. అర్థ పరిణామం అనే విషయం మీద ప్రముఖ భాషా శాస్త్రజ్ఞులు ఆచార్య జిఎన్ రెడ్డి గారు చేసిన కృషి పలువురి ప్రశంసల్ని పొందింది. వీరు ఏ స్టడీ ఆఫ్ తెలుగు సెమాంటిక్స్ అనేటువంటి అంశంపై పరిశోధన చేసి మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి 1964లో పిహెచ్డి పొందడం జరిగింది. ఎవరు? ఆచార్య జిఎన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి. ఇతను దేనిపై రాశాడు? ఏ స్టడీ ఆఫ్ తెలుగు సెమాంటిక్స్ అనేటువంటి వాటిపై పరిశోధన చేశాడు. ఏ విశ్వవిద్యాలయంలో? మద్రాసు విశ్వవిద్యాలయానికి సంబంధించి పరిశోధన చేసి 1964లో డిగ్రీ పొందడం జరిగింది. ఏ డిగ్రీ? పిహెచ్డి డిగ్రీ. ఇది గ్రంథ రూపంలో ఎప్పుడు వచ్చింది? మరి 1966 సంవత్సరంలో గ్రంథ రూపంలో వచ్చింది. తెలుగు భాషలో అర్థ పరిణామం మీద వచ్చిన మొట్టమొదటి పరిశోధనా గ్రంథం ఇది. ఇంకా అర్థ పరిణామంపై ఆర్ రాజగోపాలరావు, మనకి ఇంకా ఎవరెవరు రాశారంటే అర్థ పరిణామంపై ఆర్ రాజగోపాలరావు, టి ఉషారాణి, కె సూర్యనారాయణ, కందాల కనకమహాలక్ష్మి మొదలైనటువంటి వారు పరిశోధన చేయడం జరిగింది. దేనికి సంబంధించి? అర్థ పరిణామానికి సంబంధించి. వీరి పేర్లు గుర్తుంచుకోవాలా. ఈ క్రింది వాటిలో అర్థ పరిణామానికి సంబంధించి పరిశోధన చేయని వారు ఎవరు అనిచ్చి వీళ్ళలో ఈ 4 పేర్లు వీళ్ళ పేర్లు మనం గుర్తుంచుకుంటే దీని నుంచి ఒక 3 పేర్లు ఇస్తాడు, వేరే ఇంకొక పేరు ఇస్తాడు. ఆ పేరును మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మనకు ఆప్షన్ 1 ఆర్ రాజగోపాలరావు, 2 ఉషారాణి, 3 సూర్యనారాయణ, 4 ఇంకొక వ్యక్తి పేరు మనకి ఇచ్చింది అనుకోండి. అప్పుడు ఆ వ్యక్తే మనకు అర్థ పరిణామం పైన స్టడీ చేయని వాడిగా మనం గమనించాలి. కాబట్టి వీళ్ళు ఎవరు? రాజగోపాలరావు, ఉషారాణి, సూర్యనారాయణ, కందాల కనక మహాలక్ష్మి వారు పరిశోధన చేయడం జరిగింది. వీరితో ఈ 4 పాటు అసలు పరిశోధన చేసింది ఆచార్య జిఎన్ రెడ్డి అనేటువంటి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. దేనిపైన స్టడీ చేశాడంటే ఇది అంశం కూడా గుర్తుంచుకోవాలి. ఏ స్టడీ ఆఫ్ తెలుగు సెమాంటిక్స్. ఆచార్య జిఎన్ రెడ్డి
ఏ స్టడీ ఆఫ్ తెలుగు సెమాంటిక్స్ అనే అంశంపై మద్రాసు విశ్వవిద్యాలయంలో 1964 పిహెచ్డి డిగ్రీని పొందారు. ఇది గ్రంథ రూపంలో ఎప్పుడు వచ్చిందంటే 1966 సంవత్సరంలో వచ్చింది. ఇది భాషకు సంబంధించి అర్థ పరిణామంపై వచ్చిన మొట్టమొదటి పరిశోధన గ్రంథం. ఇది ఏ స్టడీ ఆఫ్ తెలుగు సెమాంటిక్స్ అనేటువంటిది వచ్చింది. వారితో పాటు రాజగోపాలరావు, ఉషారాణి, సూర్యనారాయణ, కందాల కనక మహాలక్ష్మి వీరికి సంబంధించి కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత ప్రాచీన భాషావేత్తల కృషికి సంబంధించి మనం తెలుసుకుంటే, భారతదేశంలో ప్రాచీన కాలంలో వైయాకరణులు, మీమాంసకులు, తార్కికులు, అలంకారికులు అర్థ విషయానికి సంబంధించిన విశేషమైన చర్చలు జరపడం జరిగింది. ఎవరు? ప్రాచీన భాషావేత్తలు. పాణిని, యాస్కుడు, భర్తృహరి, పతంజలి మొదలైన ప్రాచీన భాషా పండితులు పదానికి ఉండే అర్థాన్ని గురించి విపులంగా చర్చించడం జరిగింది. సంస్కృత భాషకు ప్రామాణికమైనటువంటి వ్యాకరణం రాసినటువంటి వాడు పాణిని. ఏ భాషకు? పాణిని దేనికి రాశాడు? సంస్కృత భాషకు ప్రామాణికమైనటువంటి వ్యాకరణం రాసింది పాణిని అనేటువంటి గుర్తుంచుకోవాలా. ఈ విధంగా సంస్కృత భాషకు ప్రామాణికమైన వ్యాకరణం రాసింది పాణిని. మాటల అర్థాలకు వ్యుత్పత్తుల్ని తీర్చిదిద్దింది యాస్కుని నిరుక్తం. వ్యుత్పత్తులు ఉంటాయి కదా, వ్యుత్పత్తర్థాలని, ఆ వ్యుత్పత్తులను తీర్చిదిద్దింది మాత్రం యాస్కుని నిరుక్తం. శబ్దం అనేది ఒక అర్థాన్ని తెలియపరచడానికి పుట్టిన అంశం మాత్రమే కానీ కేవలం దాన్ని కొన్ని ధ్వనుల సమూహంగా విభజించి పరిశోధించడానికి అవకాశం లేదని చెప్పింది స్ఫోటవాదం. స్ఫోటవాదం ఈ అంశాన్ని తెలియజేసింది. శబ్దం అనేది ఒక అర్థాన్ని తెలియపరచడానికి పుట్టిన అంశం మాత్రమే కానీ కేవలం దాన్ని కొన్ని ధ్వనుల సమూహంగా విభజించి పరిశోధించడానికి అవకాశం లేదని చెప్పినటువంటి వాదమే స్ఫోటవాదము అనేటువంటిది అర్థం చేసుకోవాలి. వ్యుత్పత్తుల్ని తీర్చిదిద్దింది యాస్కుని నిరుక్తం. సంస్కృత భాషకు ప్రామాణికమైన వ్యాకరణం రాసింది పాణిని. తర్వాత ఇది భర్తృహరి వాక్యపదీయంలోది. ఇది స్ఫోటవాదానికి సంబంధించినటువంటి అంశము. ఇది వాక్యపదీయంలో ఉన్నటువంటిది. ధ్వని అనేది శబ్దానికి ఉందని చెప్పింది పతంజలి మహాభాష్యం. ధ్వని అనేది శబ్దానికి ఉందని చెప్పినటువంటిది పతంజలి మహాభాష్యం. ఈ పై గ్రంథాలన్నీ పదానికి ఉండే అర్థాన్ని గురించి తెలియచెప్పే ఉన్న విషయం మనం మర్చిపోకూడదు. పాణిని ఏం రాశాడు, యాస్కుడు ఏం రాశాడు, స్ఫోటవాదం ఏం చెప్తుంది, భర్తృహరి రాసిన వాక్యపదీయం ఏం చెప్తుంది, పతంజలి రాసిన మహాభాష్యం ఏం చెప్తుంది అనేటువంటి అంశాలను మనం గుర్తుంచుకోవాలి. ఇది పాశ్చాత్యులకు సంబంధించినటువంటి తర్వాత ప్రాచీన భాషావేత్తలు చెప్పినటువంటి అంశం. తర్వాత పాశ్చాత్యుల గురించి తెలుసుకుందాం. ప్రాచీన వాళ్ళకు సంబంధించి తెలుసుకున్న తర్వాత పాశ్చాత్యులు. పాశ్చాత్యులకు సంబంధించి తెలుసుకుంటే అర్థాన్ని గూర్చి, అర్థ పరిణామాన్ని గురించి, అర్థ నిర్మాణాన్ని గురించి హాకెట్, బ్లూమ్ఫీల్డ్, లీచు, బ్రియల్ మొదలైన పాశ్చాత్యులు ఎంతగానో కృషి చేశారు. దేనికి సంబంధించి? అర్థాన్ని గూర్చి, అర్థ పరిణామాన్ని గూర్చి, అర్థ నిర్మాణాన్ని గూర్చి. అర్థము, అర్థ పరిణామం ఏముంది, అర్థ నిర్మాణం ఏముంది, వీటి గురించి హాకెట్, బ్లూమ్ఫీల్డ్, లీచు, బ్రియల్ వీటిపై కృషి చేయడం జరిగింది అర్థ పరిణామానికి సంబంధించి. అర్థ పరిణామానికి సంబంధించినటువంటి మనం కొన్ని రకాలను మనము తెలుసుకుందాం. అర్థ పరిణామం రకాల గురించి తెలుసుకుందాం. ఒక పదానికి ప్రాచీన కాలంలో ఒక అర్థం ఉండగా అనంతర కాలంలో ఆ అర్థంలో మార్పు రావచ్చు. అలా వచ్చే మార్పుల్ని కొన్ని రకాలుగా భాషా శాస్త్రజ్ఞులు వర్గీకరించడం జరిగింది. మరి అర్థ పరిణామం అంటే ఏంటంటే, ప్రాచీన కాలంలో ఒక పదానికి ఒక అర్థం ఉండగా తర్వాత కాలంలో ఆ అర్థంలో మార్పు రావడం, దీన్ని మనం అర్థ పరిణామం అని అనుకున్నాం. అయితే దీన్ని భాషా శాస్త్రజ్ఞులు ఏ విధంగా వర్గీకరించారో మనం తెలుసుకుందాం. 1897 సంవత్సరంలో ఫ్రెంచ్ భాషావేత్త మైకేల్ బ్రెయిల్ అనేటువంటి అతడు లా సెమాంటిక్ అనే గ్రంథాన్ని ప్రచురించడం జరిగింది.
అర్ధ విజ్ఞానానికి సంబంధించిన మొట్టమొదటి గ్రంథం ఇది. ఇతడు భాషలో జరిగే అర్ధ పరిణామాల్ని కొన్ని భాగాలుగా విభజించాడు. బ్రెయిల్ చెప్పినటువంటి అర్ధ పరిణామ రీతుల్ని ఆధారంగా తీసుకొని తెలుగు భాషలో జరిగిన అర్ధ పరిణామాల్ని భాషావేత్తలు స్థూలంగా ఇలా వర్గీకరించడం జరిగింది. అంటే మొట్టమొదటిగా మనకు ఈ సెమాంటిక్ సంబంధించి మొట్టమొదటిగా ప్రపంచంలో 1897 సంవత్సరంలో మైకేల్ బ్రెయిల్ అనే అతడు ఈ గ్రంథాన్ని ప్రచురించడం జరిగింది. అర్ధ విజ్ఞానానికి సంబంధించి మొట్టమొదటి గ్రంథం ఇది. అర్ధ విజ్ఞానానికి సంబంధించి మొట్టమొదటి గ్రంథం ఇది సెమాంటిక్. ఎవరు రాశారు? మైకేల్ బ్రెయిల్. ఎప్పుడు? 1897లో. మరి ఏ సెమాంటిక్ ఆఫ్ తెలుగు దేనికి సంబంధించి? అది తెలుగుకు సంబంధించి, తెలుగు భాషకు సంబంధించి ఎవరు రాశారు? ఆచార్య జిఎన్ రెడ్డి రాయడం జరిగింది. అది మన తెలుగు సంబంధించింది. ప్రపంచవ్యాప్తంగా అర్ధ విజ్ఞానానికి సంబంధించినటువంటి అంశం. అయితే దీంట్లో ఏం రాశారో దానికి దృష్టిలో పెట్టుకుని భాషావేత్తలు ఏం చేశారు? స్థూలంగా ఈ క్రింది విధంగా వర్గీకరించడం జరిగింది. ఇలా వర్గీకరించారు. మనకు సుమారుగా ఒక 11 రకాలుగా మనకు చెప్పడం జరిగింది. అర్ధ వ్యాకోచమని, తర్వాత అర్ధ సంకోచం, అర్ధ గౌరవం, అర్ధ గ్రామ్యత, సభ్యోక్తి, మృదుక్తి, లక్ష్యార్థాలు, కేవల సంకేతార్థాలు, వస్తు పరిణామం, అలంకారిక ప్రయోగం, లోకనిరుక్తి. ఈ విధంగా 11 అంశాలను మనకు చెప్పడం జరిగింది. ఈ 11 అంశాల్లో మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం. ముందు అర్ధ వ్యాకోచానికి సంబంధించి మనం తెలుసుకుందాం. అర్ధ వ్యాకోచం అంటే అర్థం ఏంటంటే అర్థం వ్యాకోచం అవడమే అర్ధ వ్యాకోచం. అంటే మొదట పరిమిత అర్థాన్ని బోధించేటువంటి ఒక పదం కాలక్రమంలో విస్తృతార్థాన్ని బోధించేటట్టయితే, ఉదాహరణకు ఒక పదం ఉంది, అది మొదట ఒకే పదానికి పరిమితార్థాన్ని ఇచ్చింది. తర్వాత కాలక్రమంలో ఏమైంది? ఈ పదానికి ఇంకా ఇలా రకరకాలుగా విస్తృతార్థంగా వాడడం జరుగుతుంది. ఈ పదమే ఈ పదాలుగా విస్తృతార్థంగా ఉపయోగించడం జరుగుతుంది. అలా చేస్తే దాన్ని అర్ధ వ్యాకోచం అంటారు. సంకోచం అంటే కొంతవరకు, వ్యాకోచం అంటే అది ఎక్కువగా వ్యాపింపచేయడం, వ్యాకోచం అంటే ఎక్కువగా వ్యాపించడం అనేటువంటి అర్థాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అర్ధ వ్యాకోచాన్ని ఆంగ్లంలో ఏమంటారంటే సెమాంటిక్ ఎక్స్టెన్షన్, అంటే ఉన్న పదాన్ని ఇంకా అదనం చేయడం. ఎక్స్టెన్షన్ ఆఫ్ మీనింగ్, ఆ పదాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేయడం. ఎక్స్పాన్షన్ ఆఫ్ మీనింగ్, వైడనింగ్ ఆఫ్ మీనింగ్, జనరలైజేషన్ ఆఫ్ మీనింగ్ అని ఇన్ని రకాలుగా అర్ధ వ్యాకోచాన్ని అనడం జరుగుతుంది. ఇక మరి అర్ధ వ్యాకోచానికి సంబంధించినటువంటి కొన్ని పదాలను మనం గమనిద్దాం. ఇక్కడ మనకు ఒక 15 పదాలు ఉన్నాయి. ఈ 15 పదాల్లో ఒక 4-5 అంశాలను మనం తెలుసుకుందాం. ఈ పదాల్లో మనకు చెంబు, నూనె, కమ్మ, ధర్మరాజు, భీముడు, నారదుడు, మహారాజు, రాక్షసుడు, అవధాని, గంగ, అష్టకష్టాలు, అష్టైశ్వర్యాలు, తైలము, గ్లాసు, ఫౌజు, ఇలా మనకి ఇవి అర్ధ వ్యాకోచానికి సంబంధించిన పదాలు ఇవన్నీ ఇచ్చారు. ఇంకా చాలా ఉంటాయి. మనకు ఉదాహరణకు కొన్ని తెలవడానికి దీంట్లో మనం కొన్నిటికి మనం వివరణ తెలుసుకుందాం. అంటే అర్థం ఏ విధంగా వ్యాకోచించింది అనేటువంటిది. ఉదాహరణకు ధర్మరాజు అనేటువంటి పేరున్నది. పాండవులలో ఒకడు ధర్మరాజు. ఆ పేరు ఆయనకే సొంతం. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఏమవుతుంది? ఇది వ్యాకోచం చెందింది. ఎట్లా వ్యాకోచం చెందింది? ఫలానా ఒక వ్యక్తి చాలా మంచివాడు, అతను ధర్మాత్ముడు, ఒక స్ట్రీట్లో అంటే ఒక గల్లీలో. ఇంకో గల్లీలో కూడా ధర్మరాజు లాంటి వారు, ఇతను కూడా చాలా మంచివాడు అనేటువంటిది. ఈ విధంగా ఇంకా ఇంకో ఊరిలో ఇలా ఈ ధర్మరాజు అనేటువంటి పదము, ధర్మరాజు యొక్క లక్షణాలు అనేటువంటి అందరిలో చాలా మందిలో వ్యాపింపచేయడం జరిగింది. కాబట్టి అలా లక్షణాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఇది అర్ధ వ్యాకోచానికి సంబంధించినటువంటి పదం అవుతుంది. మనకు ప్రశ్న ఏ విధంగా అడుగుతాడంటే ఈ క్రింది వాటిలో ధర్మరాజు అనేటువంటి పదం ఏ విధంగా ఉంది? అర్ధ వ్యాకోచమా, సంకోచమా, ఇంకా ఏది అనేటువంటి అంశం.
ధర్మరాజు అనేటువంటిది వ్యాకోచింపబడినటువంటి పదము. అంటే అందరికీ అప్లై అయ్యేటువంటి, అందరికంటే ధర్మరాజు యొక్క లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వారికి అప్లై చేయబడుతుంది. తర్వాత భీముడు, ఎవరైనా ఆజాను బాహులా ఉన్న, 6 అడుగులు ఉన్న, మంచి దృఢంగా ఉన్న వాళ్ళని ఏమంటాం? భీముడు లాగా ఉన్నాడు అంటాం. కాబట్టి ఇది భీముడికే కాకుండా అలా ఉన్నటువంటి రూపురేఖలు లక్షణాలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ విధంగా అవుతుంది. కాబట్టి దీన్ని కూడా మనం అర్ధవ్యాకోచం అని చెప్పచ్చు. ఇక తర్వాత ఇంకొకటి మహారాజు గురించి తెలుసుకుందాం. మహారాజు అంటే ఒక ప్రాంతాన్ని పరిపాలించేటువంటి వారు, భూమిని ఏలేటువంటి వారు మహారాజు అంటున్నాం. కానీ ఇప్పుడు ప్రజెంట్ మహారాజుకు సంబంధించి మనం ఏం చెప్తున్నాం? మహారాజు అంటే వాడికి ఎలాంటి బాధలు లేనటువంటి వాడు, బాధలు లేనటువంటి వాడిని మహారాజు అంటున్నాం. మంచిగా ధనవంతుణ్ణి మహారాజు అంటున్నాం. వాడికి వస్తు సామాగ్రి ఇంకా ఏమేమైతే ఉంటాయో అవన్నీ ఉన్నటువంటి వాడిని మహారాజు అంటున్నాం. ఇలాంటి మహారాజు మరి ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు. కాబట్టి ఎవరిని పడితే వాడిని మనం మహారాజు, వాడికేంట్రా మహారాజు అంటాం కదా. ఆ విధంగా మహారాజు అనేటువంటి పదం కూడా అర్ధవ్యాకోచమైంది. రాక్షసుడు, రాక్షస ప్రవృత్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళని రాక్షసుడు అనడం జరుగుతుంది. గంగ అనేటువంటిది గంగా నదికి ఉన్నటువంటి పేరు. కానీ గంగ మనం ఎక్కడ, అది గోదావరి కావచ్చు, కృష్ణ కావచ్చు, సరస్వతి కావచ్చు, యమున కావచ్చు, ఇంకా ఏ నది అయినా సరే ఏమంటాం? ఆ నీటిని గంగా అని అంటాం, అంతే. కాబట్టి ఇది ఏమైంది? అర్ధవ్యాకోచం అనేది చెందింది. తర్వాత ఉదాహరణకు తైలం అనేటువంటిది ఇంకొకటి తీసుకుందాం. తైలం అంటే తిలల నుంచి వచ్చిన వాటి, తిలలు అంటే ఏంది? నువ్వులు అంటాం మనం. తిలలను నువ్వులు అంటాం. ఈ నువ్వుల నుంచి వచ్చినటువంటి దాన్ని బాగా మిషన్లో వేసి గ్రైండ్ చేయగా వచ్చినటువంటి ఆయిల్, నూనెను మనం తైలం అనేవాళ్ళం. ఇప్పుడు తైలం అంటే ఏంటి? ప్రతి ఒక్క దాన్ని కూడా మనం తైలమే అంటున్నాం. తిలల నుంచి వస్తే దాన్ని తైలం అంటాం. తైలం అంటే అర్థమైంది నూనె. ఇప్పుడు ప్రతి ఒక్క దాని నుంచి కూడా నూనె రావడం జరుగుతుంది. ఈ విధంగా ఒక పదము ఏమవుతుంది? మొదట ఒక అర్థాన్ని మాత్రమే ఉండి ఇప్పుడు ఆ అర్థము పరిమితార్థాన్ని బోధిస్తే, ఇంకెక్కువ అర్థాలను మనకు తెలియజేస్తే దాన్ని మనం అర్ధవ్యాకోచమని అంటాం. ఉదాహరణకు చెంబు అయినా సరే, ఇంతకుముందు పూర్వకాలంలో ఒక చెంబు, ఇప్పుడు రకరకాల చెంబులు ఉన్నాయి. స్నానం చేయడానికి ఒక చెంబు, తర్వాత పూజకు ఒక చెంబు, రకరకాల వాటికి చెంబులు మనం ఉపయోగిస్తున్నాం. ఆ విధంగా ఇవి అర్ధవ్యాకోచానికి సంబంధించినటువంటి. ఇక తర్వాత అర్ధ సంకోచానికి సంబంధించి మనం చూస్తే, అర్ధ సంకోచం అంటే ఏంటి? ఇక్కడ అర్థం సంకోచం చెందడమే అర్ధ సంకోచం. అంటే విశాలమైన అర్థాన్ని బోధించే ఒక పదం, విశాలమైన అర్థాన్ని బోధించే ఒక పదం సంకుచితార్థాన్ని, అంటే తక్కువ అర్థాన్ని బోధిస్తే దాన్ని అర్ధ సంకోచం అంటారు. ఇంతకుముందు ఒక పదము చాలా విధాలుగా ఉపయోగపడి ఇప్పుడు ఆ పదము ఒకటే దానికి మనం ఉపయోగిస్తే అప్పుడు అది అర్ధ సంకోచం అనేది అవుతుంది. ఇక ఈ అర్ధ సంకోచాన్ని మనం ఆంగ్లంలో ఏమంటామో చూద్దాం. సెమాంటిక్ నారోయింగ్, రిస్ట్రిక్షన్ ఆఫ్ మీనింగ్, రిడక్షన్ ఆఫ్ మీనింగ్, స్పెషలైజేషన్ ఆఫ్ మీనింగ్. ఇవి మనకు అర్ధ సంకోచానికి సంబంధించినటువంటి అంశాలు. ఓకే, ఆ అర్ధ సంకోచము అంటే ఇంతకుముందు ఎక్కువ విశాల అర్థాన్ని ఇచ్చి ఇప్పుడు తక్కువ అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు. ఇవన్నీ మనకు ఇక్కడ నుంచి చీర నుండి మొదలు పెడితే అనుమానం వరకు 21గా మనకు ఇవన్నీ కనిపిస్తున్నాయి. దీంట్లో ఒక 2-3 మనం తెలుసుకుందాం. ఉదాహరణకు చీర అనేటువంటి పదం తీసుకుంటే మనకు ఈ చీర అనేటువంటి పదము మనకు పూర్వకాలంలో స్త్రీలు పురుషులనే తేడా లేకుండా చీరను ధరించేవారు. రాముడు సీత వనవాసానికి వెళ్ళినప్పుడు నార చీరలను ధరించారు. రాముడు సీత అడవులకు వెళ్ళినప్పుడు ఏ చీరను ధరించారు? నార చీరలను ధరించారు. అంటే స్త్రీలు పురుషులు తేడా లేకుండా చీరలు ధరించేవారు. ఇంతకుముందు ఇది ఏ విధంగా ఉంది? విస్తృతార్థంగా ఉంది, అంటే ఎక్కువ అర్థాన్ని ఇచ్చే విధంగా ఉంది.
కానీ ఇప్పుడు ఆ చీర ఎవరు కట్టుకుంటున్నారు? ఓన్లీ స్త్రీలకు మాత్రమే పరిమితం అయ్యింది. కాబట్టి ఇది అర్ధ సంకోచం అనేటువంటిది అవుతుంది. తర్వాత ఇంకొక దాన్ని చూద్దాం. ఉద్యోగం. ఉద్యోగం అనేటువంటిది ఏంటి? మామూలుగా ఉద్యోగం పురుష లక్షణం అని అంటారు. పురుషుడు అంటే పురుషుడనే కాదు, పని చేసేటువంటి వాళ్ళను పురుషులుగా అభివర్ణించడం జరుగుతుంది. ఉద్యోగం అంటే ఏదైనా ఒక పనిని నియమిత వేళలు చేసేటువంటి దాన్ని ఉద్యోగం అని చెప్పచ్చు. ఇప్పుడు ఉద్యోగం ఏ విధంగా అయింది? ప్రభుత్వం అంటేనే ఒక ఉద్యోగం, ప్రైవేట్ అంటేనే ఉద్యోగం, అన్ని పనులకు సంబంధించినటువంటిది ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది? అది సంకోచించడం జరిగింది. కాబట్టి దీన్ని అర్ధ సంకోచం అంటారు. తర్వాత సంభావన. సంభావన అనేటువంటి పదము ఇంతకుముందు పురోహితులకు ఇవ్వడం జరిగింది. ఎవరైతే అర్చకులు పూజలు చేసేవారు ఉంటారో వారికి మాత్రమే ఈ సంభావన ఇచ్చేది. కానీ ఇప్పుడు అందరికీ సంభావనలు జరుపుకోవడం జరుగుతుంది. మరి సంభావన అంటే ఏంది? కొన్ని కార్యాలయాలకు వెళ్తే డబ్బులు కావాలంటారు, అది కూడా వాళ్ళకి సంభావన లెక్క ఉంటుంది. కాబట్టి సంభావన అంటే అన్ని అర్థాలు ఏదైనా సరే ఆ విధంగా ఉండి ఇప్పుడు సంభావన అంటే ఒకే విధంగా వచ్చింది. కాబట్టి ఇది అర్ధ సంకోచం. తర్వాత ఆరాధ్యుడు. ఆరాధ్యుడు అంటే అన్ని రకాలుగా ఆరాధ్యుడుగా ఉంటే ఇప్పుడు ఆరాధ్యుడు అంటే ఒక్కరికే వెళ్ళిపోతుంది ఆరాధ్యుడు అనేటువంటి పదం. తర్వాత మృగం. మృగం అంటే ఇంతకుముందు అన్ని రకాల వాటికి మృగం అని పెట్టేవారు. మనుషులకైనా ఏం రాను మనిషి మృగాన్ని అంటారు కదా, అలాగా మృగం అనేటువంటిది. తర్వాత సాహెబ్ కావచ్చు, చాడి. ఉదాహరణకు కంపు అనేటువంటిది పదం ఉంది. కంపు అనేటువంటిది మునుపు మంచి వాసన, తర్వాత చెడు వాసన, మంచి అయినా చెడైనా అన్నింటినీ కంపు వాసన అని పలికేవారు. మంచి కావచ్చు, చెడు వాసన కావచ్చు, ఏమని పలికేవాళ్ళంటే కంపు వస్తుంది అనేటోరు. ఇప్పుడు మంచి చెడుకు ఏ వాసనకైనా కంపు అని పిలిచినటువంటి వారు ప్రస్తుతం ఇది చెడు వాసనకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. ఈ కంపుని ఏ విధంగా సెట్ చేశారు? చెడుకు మాత్రమే సెట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకు అర్ధ సంకోచానికి సంబంధించినటువంటి ఇంకా చాలా ఉంటాయి, అవి ఒకసారి చూసుకోవాలి. అంటే ఇంతకుముందు విశాలమైన అర్థాన్ని ఇచ్చి ఇప్పుడు తక్కువ అర్థాన్ని బోధిస్తుందని అర్ధ సంకోచమని అంటారు. ఇక తర్వాత అర్ధ గౌరవం. ప్రాచీన కాలంలో నిందార్థంలో వాడబడిన పదాలు, సామాన్యార్థంలో వాడబడిన పదాలు కొన్ని నేడు గౌరవార్థాన్ని సంతరించుకున్నాయి. ఇలా మారడాన్ని ఏమంటాం? అర్ధ సౌమ్యత లేక అర్ధోత్కర్ష లేదా అర్ధ గౌరవం అని అంటారు. అంటే ప్రాచీన కాలంలో నిందార్థంలో వాడబడినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, సామాన్యార్థంలో వాడబడిన పదాలు ఇప్పుడు నేడు గౌరవార్థాన్ని సంతరించుకుంటాయి. నింద గురించి కావచ్చు, లేకపోతే సామాన్యార్థంలో వాడినటువంటి పదాలు కావచ్చు, ఇప్పుడు గౌరవార్థంగా ఉన్నటువంటి ఏంటంటే సభికులు. ఇంతకుముందు సామాన్యంగా వాడారు, ఇప్పుడు సభికులు అంటే గొప్పగా, సభను ఉద్దేశించి మాట్లాడడం అంటే అది గొప్ప. తర్వాత ముహూర్తం. ముహూర్తం అంటే సామాన్యమైనటువంటి విషయమే, ఇప్పుడు గొప్పగా చూస్తారు. ముహూర్తం ఉందా. తర్వాత అభ్యర్థి, తర్వాత మర్యాద, తర్వాత వైతాళికుడు, పాకీవాడు, అదృష్టం, అంతస్తు. ఇవన్నీ సామాన్య అర్థంలో ఉండి నిందార్థంలో వాడబడి ప్రస్తుతము ఏ విధంగా గౌరవాన్ని సంతరించుకునే విధంగా ఉన్నాయి. మామూలుగా పాకీవాడు ఇంతకుముందు సామాన్యంగా ఇప్పుడు పాకీవాడు అని స్పెషల్గా ప్రత్యేకంగా అతన్ని పిలవడం జరుగుతుంది. ఇది అర్ధ గౌరవానికి సంబంధించినటువంటి అంశం. తర్వాత అర్ధగ్రామ్యత. అర్ధగ్రామ్యతకు సంబంధించినటువంటి తీసుకుంటే జన వ్యవహారంలో ఉన్న మౌలిక అర్థానికి నష్టం కలిగి పరిహాసార్థంలో కానీ, నిందార్థంలో కానీ, నిమ్నార్థంలో కానీ పదం వాడితే దాన్ని అర్ధగ్రామ్యత అంటారు. అంటే జన వ్యవహారంలో ఉన్న మౌలిక అర్థానికి నష్టం కలిగి, అంటే జనంలో ఉన్నటువంటి, జనం ఎక్కువగా వాడుకునేటువంటి అర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ అర్థానికి నష్టం కలిగి పరిహాసార్థంలో
లేదా నిందార్థంలో నిమ్నార్థంలో కానీ పదం వాడితే దాన్ని అర్ధగ్రామ్యత అంటారు. ఓకే, అయితే పాతకాలంలోని అర్థం కన్నా తర్వాత కాలంలో అర్థం నీచమైంది, చెడు అయింది అయితే దాన్ని అర్ధాపకర్ష అంటారు. ఇది అర్ధాపకర్ష, అర్ధగ్రామ్యత అనేటువంటి అంశాలు. అర్ధాపకర్షకి ఆంగ్లంలో డీగ్రేడేషన్ ఆఫ్ మీనింగ్, ప్యాజోరేటివ్ ఎక్స్టెన్షన్ అని అనడం జరుగుతుంది. ఉదాహరణకు కర్మ అనేటువంటి పదం ఉంది. కర్మ అనేటువంటి పదము ఏ విధంగా జనవరంలో ఏ విధంగా ఉంది? ఈ మౌలిక అర్థానికి నష్టం కలిగించి అది పరిహాసం కానీ నిందార్థంలో కానీ నిమ్నార్థంలో కానీ పదం వాడితే అర్ధగ్రామ్యత అని తెలుసుకున్నాం. అయితే ఇది అర్థం నీచమైందైనా చెడైందైనా దీన్నే మనం అర్ధగ్రామ్యత లేదా అర్ధాపకర్ష అనేటువంటి అంశాలు తెలుసుకున్నాం. ఇది కర్మ కానీ, దేవదాసి కానీ, తర్వాత ముండ అనేటువంటి అంశం కానీ, తర్వాత ఛాందసుడు కానీ, కళావంతులు కానీ, గ్రహచారం కానీ, ఇవన్నీ అర్ధగ్రామ్యతకు సంబంధించినటువంటి అంశాలు. దాని కర్మ గురించి తెలుసుకుంటే, కర్మ అనేటువంటిది అది వేరు. జనవరంలో ఉన్నటువంటి కర్మ అనేటువంటి దాని వేరు. కానీ పరిహాసంగా కానీ నింద కానీ ప్రతి ఒక్కదాన్ని నీ కర్మర అనుభవించు అనేటువంటిది వాడుతుంటారు. తర్వాత గ్రహచారం అనేటువంటి అంశం వేరు. కానీ అది నిగ్రహచారం అనేటువంటిది నిందగా మాడుతూ ఉండడం జరుగుతుంది. తర్వాత ముండ అనేటువంటి పదం కూడా ఉంది. ముండ అనేటువంటిది భర్త చనిపోయిన స్త్రీని, కానీ ఇక్కడ ఏమీ చెదగానటువంటి వాడిని ఆ విధంగా మనం చెప్పడం జరుగుతుంది. ఇది అర్ధగ్రామ్యత. ఈ పదాలు అర్ధగ్రామ్యతకు సంబంధించినటువంటి. ఇంకా మనకు కొన్ని ఉన్నాయి. వ్యంగ్యమని, ఘటమని, సన్యాసని, స్వాహ అని, దయ్యము అని, కైంకర్యమని. ఈ విధంగా మనం ఇంతకుముందు కైంకర్యం అనేటువంటి పదం చూస్తే ఇది భగవంతుడు చేసేటువంటి సేవలకు సంబంధించి కైంకర్యము. ఇప్పుడు ఏం చేస్తున్నారు? రాజకీయ నాయకులు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. ఏంట్రా అంటే కైంకర్యములు అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా తర్వాత శనిగ్రహం అనేటువంటి చూద్దాం. శనిగ్రహం అంటే శనిగ్రహం, కానీ ఎవరిని పడితే వాడిని శనిగ్రహం అని పిలవడం జరుగుతుంది. ఆ విధంగా ఇక సభ్యోక్తి అనేటువంటి అంశం చూద్దాం. సభలో కానీ కొందరి సమక్షంలో కానీ సంఘంలో కానీ ప్రత్యక్షంగా వాచ్యం చేయడానికి వీలు కాని పదాల అర్థాన్ని పరోక్షంగా కానీ నూతన పదబంధ కల్పన వల్ల కానీ తెలియజేసే విధానాన్ని సభ్యోక్తి అంటారు. మరి కొంతమంది సమక్షంలో కానీ సభలో కానీ సంఘంలో కానీ అంటే ఒక గ్రూప్, ఒక సమూహం ఎక్కడైతే ఉంటుందో ప్రత్యక్షంగా మాట్లాడడానికి వీలు కాని పదాలు ఏవైతే ఉంటాయో వాటిని నూతన పదబంధం కల్పన వల్ల అంటే కొత్త పదాలతోని మాట్లాడడాన్ని మనం ఏమంటాం? సభ్యోక్తి అని మనం అనడం జరుగుతుంది. ఉదాహరణకు మనం చూస్తే ఉదాహరణకి ఎవరైనా చనిపోయారు అనుకోండి, చనిపోయాడని చెప్పాము. దాన్ని ఏ విధంగా సభ్యోక్తికి సంబంధించి కాలధర్మం చేశాడు అంటాం, కీర్తిశేషుడు అయ్యాడు, బాల్చి తన్నాడు, శివైక్యం పొందాడు, స్వర్గస్థుడయ్యాడు, దివంగతుడయ్యాడు, దీర్ఘనిద్రలోకి వెళ్ళాడు, ఇక అతడికి భూమి మీద నూకలు చెల్లాయి, అతడు పరిమపదించాడు. ఈ విధంగా ఇన్ని రకాలుగా మనము అతన్ని సంబోధించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని సభ్యోక్తి అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఇన్ని రకాలుగా మనం ఉపయోగిస్తాం. ఆ సభను ఉద్దేశించి కానీ కొంతమందిలో కానీ ఒక పెద్ద సమూహంలో కానీ ఆ విధంగా మనం మాట్లాడడం జరుగుతుంది. తర్వాత మూత్ర విసర్జన, మల విసర్జనకు సంబంధించి ఒంటికి, రెంటికి, లఘుశంక, గురుశంక, దొడ్డికెళ్ళు, చెరువుకెళ్ళు, కాల్వకు పోవు, చెంబట్టికెళ్ళు, బయటకు పోవు, బహిర్భూమికి పోవు, ఇన్ని రకాలుగా మూత్ర విసర్జన, మల విసర్జనకు సంబంధించి మనం మారు పదాలుగా సభ్యోక్తిగా చెప్తాం మనం. తర్వాత మలం అంటే అశుద్ధం అనేటువంటిది. తర్వాత మల విసర్జన ప్రదేశాన్ని పాయకాన అని, దొడ్డి అని, మరుగుదొడ్డి అని. ఇక కులాల పేర్లకు సంబంధించి తీసుకుంటే బోయని వాల్మీకి అని, గొల్లను యాదవ అని,
చాకలిని రజకుడని, మంగలిని నాయి బ్రాహ్మణని, కంసాలిని విశ్వబ్రాహ్మణని, మాలమాదిగలను హరిజనులని, ఎరుకల చెంచు వాళ్ళని సుగాలీలను, గిరిజనులని, ఈ విధంగా కులాల పేరు కూడా సభ్యోక్తి అనేటువంటి పదంతో మనం సూచిస్తున్నాం. ఇంకా సభ్యోక్తిలో కనుక చూసుకుంటే కడుపుతో ఉంది అనేటువంటి వాళ్ళకి సభ్యోక్తి ఏ విధంగా చూసుకుంటే మామూలుగా గర్భవతి అంటారు. ఆవిడ ఉత్త మనిషి కాదు అని మాట్లాడతారు. లేదా నెల తప్పిందని, లేకపోతే నీళ్ళు వేసుకుందని అని మనం కడుపుతో ఉన్న వాళ్ళను సభ్యోక్తిగా ఈ విధంగా మనం చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఒక గమనిక మనకి ఇవ్వడం జరిగింది ఏంటంటే, మోసగాడు అనే పదాన్ని గంటి సోమయాజి గారు ఏమని చెప్పారంటే పెద్ద మనిషి అని సభ్యోక్తిలో చేర్చడం జరిగింది. ఏంటి, మోసగాడు అనే పదాన్ని ఆయన పెద్ద మనిషి అనేటువంటి పదాన్ని చేర్చడం జరిగింది. ఇది సభ్యోక్తికి సంబంధించినటువంటి అంశం. తర్వాత మృదూక్తికి సంబంధించి కఠినమైన భావాల్ని, దుఃఖస్ఫోరకమైన అభిప్రాయాల్ని మృదువైన రీతిలో చెప్పడమే మృదూక్తి. అంటే కఠినమైనటువంటి భావం ఏదైతే ఉందో, అది దుఃఖాన్ని కలిగించేటువంటిది ఏదైతే ఉందో, అలాంటి అభిప్రాయాల్ని మృదువైన రీతిలో చెప్పడమే మృదూక్తి. అంటే మృదువుగా మెత్తగా చెప్పడం, మంచి మాట అని అర్థం. ఇక కఠినమైన మాటల్ని మృదూక్తిగా ఏ విధంగా చెప్పడం జరుగుతుంది చూడండి. దీపం ఆరిపోయింది, ఇది కఠినమైన మాట. మరి దీన్ని ఏ విధంగా చెప్పాలా? దీపం కొండెక్కింది అని చెప్పాలా. నల్ల పూసలు పెరిగిపోయాయి, మరి దీన్ని ఏం చెప్పాలా? సూత్రం పెరిగిపోయింది. మరుగుదొడ్లు శుభ్రం చేయువాడు, దీనికేం చెప్పాలా? పాకీవాడు. వట్టి మూర్ఖుడు, దేవానాం ప్రియ. అప్రసిద్ధుడు, అగస్త్య భ్రాత. విదూషకుడు, మహాబ్రాహ్మణుడు, బ్రహ్మబంధువు. విధవ, పూర్వసువాసిని, ఇంద్రాణి. ఈ విధంగా మనం పిలుచుకోవాలి. విధవని ఏమనాలా? పూర్వసువాసిని. విడిచిపెట్టుట, స్వస్తి, వీడుకోలు. లేదు, నిండుకున్నవి. బియ్యం లేవు, బియ్యం నిండుకున్నవి. మా దగ్గర సామానులు లేవు, సామాన్లు నిండుకున్నవి అని చెప్పాలి. సున్నా అంటే పూర్ణము. అంటే ఇలా కఠినమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఈ విధంగా మృదూక్తిలో మాటలు మాట్లాడాలనేటువంటిది అర్థము. తర్వాత లక్ష్యార్థ సిద్ధి. భాషలోని అనేక పదాలు లక్ష్యార్థాల్లో రూఢికెక్కడం సహజం. ఈ లక్ష్యార్థాలకు అనేక మూలాలు ఉంటాయి. ఆధారము, ఆధేయం, కార్యం, కారణం, కార్యం, కర్త, ఉపమానం, ఉపమేయం, అంగం, అంగి, ఏకదేశం, అన్యదేశం మొదలైన జంటల్లో ఒకటి ఇంకొక దానికి వాచకమై కాలక్రమేణా వ్యవహరించబడతాయి. ఆంగ్లంలో దీన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ మీనింగ్ అనడం జరుగుతుంది. ఏమంటారు? ట్రాన్స్ఫర్ ఆఫ్ మీనింగ్. ఉదాహరణకు దీన్ని తీసుకుంటే మనకు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో 2012లో మనకు రావడం జరిగింది. ముష్టి, దాహము, సూది, మర్యాద అనేటువంటి పదాలు మనకు రావడము జరిగింది. దీంట్లో ఆధారానికి సంబంధించి ఏమేమి ఉన్నాయి, తర్వాత కార్యకరణ సంబంధించి ఏమున్నాయి, తర్వాత లక్షణ సంబంధం ఏముంది, మర్యాద ఏముంది, అంగాంగి సంబంధం ఏముంది, స్వభావం చురుకుదనం ఏముంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆధారాదేయ సంబంధాలకు సంబంధించి తీసుకుంటే ముష్టి, ఇంతకుముందు ముష్టి అని అన్నాం. మరి ప్రజెంట్కి సంబంధించి ముష్టి అంటే మామూలుగా పిడికిలి అని అర్థం. ఇంతకుముందు ఏమని చెప్పుకుంటాం? పిడికిలి, లేదా దీన్ని ఆధారం అంటాం. ఇంకొక అర్థం ఏమొస్తుంది? ఆధారంగా మనం పిడికిలి అనుకుంటే ఆధేయంగా భిక్ష, అమ్మ ముష్టి అమ్మ అంటారు. ముష్టి ఘాతములు అంటే పిడికిలి దెబ్బలు అనేటువంటి అర్థం వస్తుంది. ఈ విధంగా ఒకదానికొకటి ఆధార ఆధేయ సంబంధాలు ఉన్నవి అని అర్థము. పిడికిలి అనే అర్థమున్న ముష్టి పదానికి ఆధారాధేయ సంబంధం వల్ల భిక్షం అనే అర్థం వచ్చింది. ఇక్కడ భిక్షం అనేటువంటిది పరిణామార్థకం అనేటువంటిది గుర్తుంచుకోవాలి. వాడు 3 కంచముల టిఫిను ఒక్క మాటుగా లాగించను. ఇందులో కంచాలు ఆధారం, టిఫిను ఆధేయం అవుతుంది. ఆధారం ఏంటి?
ఆదేయం ఏంటి అనేటువంటిది గుర్తుంచుకోవాలి. ముష్టి అంటే మామూలుగా మొదటి అర్థం ఆధారం వస్తుంది, తర్వాత భిక్షం అనేటువంటిది ఆధేయంగా వస్తుంది. ఇది ఆధారాధేయ సంబంధాలు. తర్వాత కార్యకారణ సంబంధానికి సంబంధించి దాహం అనేటువంటిది ఉంది. దాహం అంటే దహించుట కారణం. దాహం వల్ల ఏమవుతుంది? దప్పిక కార్యమవుతుంది. దహించుట, తప్పించుట అనే అర్థముండే దాహం అనే పదానికి కార్యకరణ సంబంధం వల్ల దప్పిక, పానీయం అనేటువంటి అర్థాలు ఏర్పడతాయి. ఇక్కడ దప్పిక, పానీయం పరిణామం వల్ల సంభవించినటువంటి అర్థాలు ఇవి కార్యకారణ సంబంధానికి సంబంధించినటువంటి అంశాలు. దాహం అంటే ఏంది? దహిస్తుంది. దహించడం వల్ల దప్పిక అవుతుంది. కారణము దహించుట, కార్యము దప్పిక. ఇది కార్యకారణ సంబంధం. తర్వాత లక్షణ సంబంధాన్ని, ఈ లక్షణ సంబంధం ఏంటి? సూది అనేటువంటి ఉంది. సూది అంటే బట్టలు కుట్టే సూది లక్షణం. డాక్టర్లు మందును పేషెంట్ల శరీరంలోకి ఎక్కించడానికి ఉపయోగించే సూది ఇది లక్ష్యం. ఇది వేరు, అది వేరు. ఇది లక్షణ సంబంధం. ఒక సూదేమో ఒక లక్షణాన్ని సూచిస్తుంది, బట్టలు కుట్టేది. ఇంకో సూదేమో డాక్టర్లు ఇచ్చేటువంటి మందుకు సంబంధించినటువంటిది. ఇక తర్వాత మర్యాద అనేటువంటి, సంస్కృతంలో మర్యాద శబ్దానికి హద్దు, సరిహద్దు అనేటువంటి అర్థాలు వస్తాయి. అంటే ఆ హద్దుల్లో ఉండడమే మర్యాద అనేటువంటి లక్షణం. నన్నయ కాలంలో ఈ పదానికి నియమం, శాసనం అనే అర్థాలు ఉన్నాయి. నియమం, శాసనం అనేటువంటి అర్థాలు ఉన్నటువంటి పదం ఏంటంటే మర్యాద. మరి ఈనాటి వ్యవహారంలో లక్ష్యార్థం ఏమొస్తుందంటే మన్నన అనేటువంటి వస్తుంది. మర్యాద, మన్నన అనేటువంటి జంట పదాలుగా మనం చెప్తుంటాం. కాబట్టి మర్యాద అంటే మన్నన అనేటువంటి అంశం ఉండాలి. ఇక తర్వాత అంగాంగి సంబంధం, ఎన్నో అనుభవాలతో కూడిన పండితులు చెప్పినవి. ఉదాహరణ అంగము తల, అంగి మనిషి. తర్వాత స్వభావము చురుకుదనము. హుషారుగా ఉండే వాటిని అగ్గిపుల్ల, లేడిపిల్ల, ఎర్రతేలు, పరమసాధువు, గంగిగోవు, మూగజీవి, నోరు లేనిది. ఇవి మనకు వీటికి సంబంధించి స్వభావం ఏంటి, స్వభావం ఎట్లా ఉంది, దాని యొక్క చురుకుదనం ఏంటి అనేటువంటిది. ఈ మొత్తంగా మనకు ఇన్ని రకాలుగా మనకి లక్ష్యార్థ సిద్ధి అనేటువంటి అంశం ఉంది. అర్థ విపరిణామంలో లక్ష్యార్థ సిద్ధి ఈ విధంగా ఉంది. ఇక వస్తు పరిణామానికి సంబంధించి మనం తెలుసుకుంటే, ఒక పదం అది సూచించే వస్తురూపం, నిర్మాణం మొదలైన వాటిలో కాలక్రమేణా వ్యవహారంలో ఎంతో భేదాన్ని సంతరించుకుంది. దీన్నే ఆంగ్లంలో సబ్స్క్రిప్షన్ అని అంటారు. ఉదాహరణకు లక్కపిడతలు, ఆయుధం, బండి, ఇల్లు, కొవ్వొత్తి. వీటికి సంబంధించి మనం తెలుసుకుందాం. లక్కపిడతలకు సంబంధించి ఈ వస్తు పరిణామంలో పిల్లలు ఆడుకునే బొమ్మల్ని పూర్వం లక్కతో చేయడం వల్ల వాడికి లక్కపిడతలు అనేటువంటి పదం రూఢి అయింది. ఇప్పుడు కర్రతో చేసిన వాటిని కూడా అదే పేరుతో వ్యవహరించడం జరుగుతుంది. తర్వాత ఆయుధం అనేటువంటి తీసుకుంటా. ఆయుధం అనే పదం సూచించే పరికరంలో పాతకాలానికి ఇప్పటికీ ఎంతో భేదం అనేటువంటి ఉంది. విల్లు, గద, కత్తి, తోమరం మొదలైన ప్రాచీన ఆయుధాలు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి? తుపాకీ, రివాల్వర్, ఫిరంగి మొదలైనటువంటి నేటి ఆయుధాలు ఇవి. ఇంకొక అంశం ఏంటి? ఇల్లు. ఇంతకుముందు గడ్డితో చేసిన ఇల్లు అనేటువంటిది అర్థం. కానీ నేడు అన్ని రకాలైన మిద్దెలు, మేడలు, భవంతులు ఉన్నటువంటి దాన్ని ఇల్లు అని అంటున్నాం. ఇక కొవ్వుతో చేసిన వత్తి అని అర్థం. కానీ నేడు మైనంతో చేసిన వత్తి కూడా కొవ్వొత్తి అని అంటున్నాం. ఇవన్నీ కూడా మనకు వస్తు పరిణామం అనేది ఏ విధంగా మారింది, వస్తువుల యొక్క పేర్లు ఏ విధంగా మారబడినటువంటిదే లక్కపిడతలు, ఆయుధం, బండి, ఇల్లు, కొవ్వొత్తి అనేటువంటి అంశాలు. బండి అంటే ఎడ్ల బండి అనేటువంటి ఉండే పూర్వకాలంలో. ఇప్పుడు 2 వీలర్స్నైనా బండి అంటున్నాం, 4 వీలర్స్నైనా బండే అంటున్నాం. ఆ విధంగా గుర్తుంచుకోవాలి. తర్వాత అలంకారికమైనటువంటి ప్రయోగం. అలంకార ప్రియత్వంతో అలంకారికంగా చెప్పడం వల్ల, పోలికలు చేర్చడం వల్ల కూడా అర్థ పరిణామం జరుగుతుంది. ఆంగ్లంలో దీనిని ఫిగరేటివ్ యూస్ అని అంటారు.
అలంకారిక ప్రయోగాన్ని ఆంగ్లంలో ఫిగరేటివ్ యూజ్ అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకు అలంకారిక ప్రయోగం ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఆమె రంభ, వాడు మన్మధుడు, వాడు నారదుడు. ఇవి మూడిటికి మూడు వేరు వాక్యములు, వేరు అర్థాలకు సంబంధించింది. అయితే ఇలాంటి వాక్యాల్లో ఉపమానానికి ఉపమేయార్థం సంక్రమించింది. వీటిని అలంకారిక ప్రయోగానికి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. తర్వాత తీపి మాటలు, చేదు నిజం, పచ్చి అబద్ధం వంటి వాక్యాల్లో తీపి, చేదు, పచ్చి అనే పదాలకి అలంకారిక అర్థం అనేటువంటిది కలిగి ఉంటుంది. కాబట్టి ఇంకా ఎండ నిప్పులు చెరిగింది. ఎండ అనేటువంటిది నిప్పులు చెరిగింది. ఎండ వేడిగా ఉంటాయి కానీ నిప్పులు చెరుగుతుందా? చెరగదు. ఇక్కడ ఏం జరిగింది అన్నట్టు అలంకారిక ప్రయోగం అనేటువంటిది జరిగింది. వాడు శిశింద్రి, చలాకి మనిషి, కడుపులో చిచ్చుపెట్టిపోయాడు, కళ్ళలో నిప్పులు పోసుకోవడం, తర్వాత గుండె చెరువు అవుతుంది. ఇలాంటివి కూడా ఇవన్నీ కూడా అలంకారికమైనటువంటి ప్రయోగాలే. ఇవి కూడా ఈ అర్థాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత లోక నిరుక్తి. కొంతమంది తనకు బాగా పరిచయమై పదాల్ని తనకు పరిచయం లేని పదాల స్థానంలో చేర్చి వివరిస్తాడు. కొంతమంది తనకు బాగా పరిచయమైన పదాన్ని తనకు పరిచయం లేని పదాల స్థానంలో చేర్చి వ్యవహరించడం జరుగుతుంది. తర్వాత అపరిచితమైన పదమే సామాన్య జనవ్యవహారంలో బహుళ ప్రాచుర్యాన్ని పొందుతుంది. అంటే కొత్తగా ఆ పదం కల్పించబడుతుందన్నమాట. ప్రజలు తనకు ఉన్న జ్ఞానంలో ఆ పదంలోని అక్షరాన్ని కొద్దిగా అటు ఇటు మారుస్తారు. ఇలాంటి మార్పుని లోక నిరుక్తి అంటాం. అంటే కొంతమంది తనకు కొన్ని పరిచయమైనటువంటి పదాలను పరిచయం లేని పదాల స్థానంలో చేర్చి ఉపయోగించడం జరుగుతుంది. అట్లా ఉపయోగించినటువంటి మళ్ళీ సామాన్య జనవ్యవహారంలో బాగా ప్రాచుర్యం పొందుతాయి. ఉదాహరణకు రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి మాటలు కొన్ని అపరిచితమైనటువంటి పదాలను మనకు అవి ఉపయోగించి చెప్పడం జరుగుతుంది. అవే మళ్ళీ జనవ్యవహారంలో మాట్లాడడం జరుగుతుంది. ఓకే, లోక నిరుక్తిని ఆంగ్లంలో ఫోక్ ఎటిమాలజీ అంటారు. అంటే జనంలో ఉన్నటువంటి మాటను ఫోక్ ఎటిమాలజీ అనడం జరుగుతుంది. ఉదాహరణకు దీంట్లో మనకు ఒక 22 పదాలు మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో చూడండి, ఉదాహరణకు మొక్కజొన్న. మామూలుగా ఈ మొక్కజొన్న అనేది మక్కా నుంచి వచ్చినది. మక్కా అనేటువంటి ప్రదేశం నుంచి వచ్చినది కాబట్టి దాన్ని మొక్కజొన్న అనేటి నుంచి మొక్కజొన్నకు పోయి మొక్కజొన్నకు వచ్చింది. ఆకాశ నామ్న, అది ఏమైంది? ఆకాశరామన్న అయింది. శ్రీమంతము, ఇది ఏమైంది? సీమంతం అయిపోయింది. శ్రీమంతోన్నయనము, ఎవరు? గర్భవతులకు చేసేటువంటిది శ్రీమంతోన్నయనము. శ్రీమంతోన్నయనము, దీన్ని శ్రీమంతోన్నయనం అంటారు. ఎవరికి? గర్భవతులకు చేసేదాన్ని శ్రీమంతోన్నయనము. కానీ దీన్ని ఏం చేస్తున్నారు మరి? సీమంతంగా పలకడం జరుగుతుంది. ఈ విధంగా మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. అంటే జనవ్యవహారంలో ఆ విధంగా వచ్చింది అనేటువంటిది అర్థం. తర్వాత హృషికేశవ, దీన్ని ఏమంటున్నాం? ఋషికేశ. తర్వాత అరుంధతి, ఆరంజ్యోతి, శర్కరకేలి, చక్రకేలి. తర్వాత డైరీ ఫామ్ని డైలీ పాలెం, వెట్టి చాకిరి, అరవ చాకిరి. ఇవన్నీ కూడా మనకు జన వ్యవహారంలో మాట్లాడినటువంటి మాటలు. ఇవి లోక నిరుక్తిగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇవి మనకు ఉన్నటువంటి అర్థ పరిణామానికి సంబంధించినటువంటి ఈ అంశాలు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా ఏమేమి వస్తాయో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది.